ఏమండి, టీ తీసుకోండి. అమ్మాయి కొడి అమ్మా ఇందు, రాత్రి నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అలా ఉండిపోయావు. ఇదిగో కాస్త టీ అయినా తాగు. వద్దత్తయ్యా. అయినా వాడేమైనా చిన్నపిల్లోడా? వచ్చేస్తాలేమ్మా. అది కాదత్తయ్యా, ఆయన గారు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారో ఏమో. పెళ్లికి ముందు మాకు చెప్పా పెట్టకుండా పోయి మా అబ్బాయి వారం 10 రోజుల వరకు వచ్చేవాడు కాదమ్మా. అయినా ఇది మాకు అలవాటేలేమ్మా. వచ్చేస్తాడు, నువ్వేం దిగులు పడకో. అంటే 10 రోజులు వెళ్ళేది ఆఫీస్ పని మీదేనమ్మా. ఏమండి, ఏమండి, వచ్చేసారా? ఏంటండి ఆ నవ్వు? రాత్రి నుంచి మీరేమైపోయారు అని ఎంత భయపడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? కంపెనీ సైట్ సీయింగ్కి పంపించింది. కనీసం మీరు నాకు ఫోన్ చేసైనా చెప్పాలి కదా. చెప్దాం అనుకునే లోపు మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. పోనీ ఎవరినైనా ఫోన్ అడగాల్సింది కదా. అడిగినా పోలీసులు ఫోన్ ఇవ్వరు కదా. ఏంటి? అంటే ఈ మధ్య మన ఫోన్ తీసుకొని మన బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు కదా. ఫోన్ అడిగినా పరిచయం లేని వాళ్ళు ఫోన్ ఇవ్వరు కదా అంటున్నాను. సర్లే రండి. ఏమైందండి? ఏమైంది? నువ్వు టచ్ చేసేసరికి ఫీలింగ్స్ వచ్చేసాయి. చెప్పండి. నువ్వలా టచ్ చేయకు. నిన్ను అమాంతం ఎత్తుకొని బెడ్రూమ్ లోకి పట్టుకెళ్ళిపోతానేమో అని భయంగా ఉంది. ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కదా, బాగుండదు. ఏదైనా ఉంటే నైట్కి చూసుకుందాం. రండి.